ఈ కథ నిజమైనది ఫ్రెండ్స్. జనవరి 2024 స్టార్టింగ్లో ఒక న్యూస్ని విని అందరూ షాక్ అయ్యారు. ఈ న్యూస్ ఒక తల్లిది. ఆ తల్లినే తన 4 సంవత్సరాల కొడుకును చంపింది. ఆ తల్లి మామూలు తల్లి కాదు. ఆమె డేటా సైంటిస్ట్, ఒక పెద్ద కంపెనీలో CEO కూడా. మీరు అర్థం చేసుకున్నారు కావచ్చు, మేము సూచన సేత్ గురించి మాట్లాడుతున్నాం. అయితే సూచన కేస్ ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. ఆమె తన 4 సంవత్సరాల కొడుకుని ఎందుకు చంపిందో, ఇంకా సూచనని పోలీస్ ఎలా అరెస్ట్ చేసిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కథ ఫేమస్ సూచన సేత్ అనే CEOది. ఈమె బెంగాల్లో నివసించేది. ఈమె తన ప్రైమరీ ఎడ్యుకేషన్ బెంగాల్లో పూర్తి చేసింది. తర్వాత ఈమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్స్ బ్రాంచ్లో తన కెరియర్ చూస్ చేసింది. ఈమె AI ఎక్స్పర్ట్ అండ్ డేటా సైంటిస్ట్గా జాబ్ చేసింది. సూచన సేత్ 100 బిలియన్ ఉమెన్ ఇన్ AI ఎథిక్స్ లిస్టులో కూడా ఉండే. ఈమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఫెలోషిప్ కూడా చేసింది. ఇంతేకాదు, ఈమె రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా రీసెర్చ్ ఫెలో ఉండే. ప్రెజెంట్లీ ఆమె బెంగళూరులో జాబ్ చేస్తుండే. సూచన నైట్ 11:30కి గోవా దగ్గర ఉండే కాలంగుట్ బీచ్లో ఉండే సూద్ బనియాన్ గ్రాండ్ హోటల్కి వెళ్తుంది. సూచన ఈ హోటల్ని 6th జనవరి 2024 నుంచి 10th జనవరి 2024 వరకు బుక్ చేస్తుంది. సూచన హోటల్లో 10th జనవరి వరకు ఉండాల్సింది. కానీ ఆమె 7th జనవరి నైట్ 9 o'clockకి హోటల్ కౌంటర్ వాళ్ళను ఫోన్ కాల్ చేస్తుంది. కాల్ చేసి, నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్తాను, ఎందుకంటే ఒక అర్జెంట్ వర్క్ కోసం నేను బెంగళూరు వెళ్ళాలి అని చెప్తుంది. సూచన మాట విని హోటల్ స్టాఫ్ సూచనతో మీరు ఇప్పుడంటే ఇప్పుడే వెళ్ళొచ్చు అని అంటారు. సూచన అంటది, నేను ఇప్పుడే వెళ్తాను, నాకు బెంగళూరు వరకు వెళ్ళడానికి ఒక ట్యాక్సీ కావాలి అని చెప్తుంది. ఇది విని హోటల్ స్టాఫ్, మీరు ట్యాక్సీలో బెంగళూరు వరకు వెళ్తే టైం ఎక్కువ పడుతుంది, ఇంకా ట్యాక్సీ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతాయి అని అంటారు. మీరు ఫ్లైట్తో వెళ్ళండి అని చెప్తారు. సూచన హోటల్ స్టాఫ్ మాట వినకుండా ట్యాక్సీలోనే బెంగళూరు వెళ్తాను అని అంటది. హోటల్ స్టాఫ్ ఒక ట్యాక్సీని అరేంజ్ చేస్తారు. ట్యాక్సీ డ్రైవర్ పేరు రాయ్ జాన్ డిసూజా. ఇతను బెంగళూరు వెళ్ళడానికి 30,000 రూపీస్ అడుగుతాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ హోటల్ దగ్గర వచ్చేస్తాడు. సూచన కూడా లగేజ్తో ట్యాక్సీ దగ్గర వచ్చేస్తుంది. నైట్ 1 o'clockకి డ్రైవర్ తన ఇన్నోవా కార్లో సూచన సేత్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉండే. తర్వాత హోటల్ స్టాఫ్ క్లీన్ చేయడానికి సూచన రూమ్లో వెళ్తారు. ఒక వర్కర్ సూచన రూమ్లో బ్లడ్ని చూస్తాడు. ఆ బ్లడ్ ఇన్ఫర్మేషన్ అతను తన మేనేజర్ని చెప్తాడు. మేనేజర్ బ్లడ్ని చూసిన వెంటనే పోలీస్ని కాల్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ విని పోలీస్ వెంటనే హోటల్కి వచ్చేస్తుంది. వాళ్ళు కూడా రూమ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళని కూడా బ్లడ్ కనిపిస్తుంది. వెంటనే పోలీస్ హోటల్లో ఉన్న CCTVని చూస్తారు. CCTVలో పోలీస్ వచ్చేటప్పుడు సూచనతో పాటు ఒక అబ్బాయిని కూడా చూస్తారు. కానీ సూచన వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి సూచనతో ఉండడు. ఇది చూసి పోలీస్ వెంటనే సూచనని కాల్ చేస్తారు. కానీ సూచన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అయితే పోలీస్ వెంటనే ట్యాక్సీ డ్రైవర్ని కాల్ చేసి సూచనతో మాట్లాడతారు. మీతో పాటు వచ్చిన అబ్బాయి ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఇది విని సూచన, నేను నా అబ్బాయిని దగ్గరలో ఉండే రిలేటివ్స్ దగ్గర ఉంచాను అని అంటది. పోలీస్ సూచన దగ్గర నుంచి ఆ రిలేటివ్స్ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ సూచన ఇచ్చిన అడ్రస్ తప్పు ఉంటుంది. పోలీస్ని సూచన మీద డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళు మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్ని కాల్ చేసి నువ్వు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళుమని ట్యాక్సీ డ్రైవర్తో అంటారు. ట్యాక్సీ డ్రైవర్ పోలీస్ చెప్పినట్టే దగ్గరలో ఉన్న కర్ణాటక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు.
అక్కడ వెళ్ళి అతను వాళ్ళను గోవా పోలీస్తో మాట్లాడిస్తాడు. గోవా పోలీస్ కర్ణాటక పోలీస్తో సూచన లగేజ్ని చెక్ చేయమని అంటది. కర్ణాటక పోలీస్ సూచన లగేజ్ని చెక్ చేసేటప్పుడు చాలా భయపడుతుంది. సూచన లగేజ్ బ్యాగ్లో వాళ్ళు 4 ఇయర్స్ అబ్బాయిది డెడ్ బాడీని చూస్తారు. ఈ అబ్బాయి ఎవరు, ఇతన్ని ఎవరు చంపారు అని పోలీస్ సూచనతో అడుగుతుంది. అప్పుడు సూచన ఈ అబ్బాయి నా కొడుకు అని చెప్తుంది. కానీ ఇతన్ని ఎవరు చంపారో నాకు తెలియదని సూచన పోలీస్తో అంటది. కర్ణాటక పోలీస్ వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ గోవా పోలీస్ని ఇస్తుంది. సూచనని కర్ణాటకలోని అరెస్ట్ చేస్తారు. పోలీస్ సూచనని ఇంట్రోగేట్ చేస్తుంది. అబ్బాయిని ఎందుకు చంపావు అని అడుగుతుంది. కానీ సూచన నాకు తెలీదు ఎవరు చంపారో అని అంటది. నేను నిద్ర లేచే వరకు నా కొడుకు చనిపోయి ఉండే, అందుకే నేను ఇతన్ని తీసుకెళ్తున్నా అని అంటది. పోలీస్ సూచనని 10 to 12 days వరకు కంటిన్యూస్లీ ఇంట్రోగేట్ చేస్తూనే ఉంటది. కానీ ఆమె ప్రతిసారి నాకు తెలీదు ఎవరు చంపారో అని చెప్తా ఉంటది. ఆ అబ్బాయి 36 hours ముందే చనిపోయాడు, గొంతు ఒత్తడం వల్ల అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. అడిగిన సూచన సేత్ నిజం మాత్రం చెప్పది. పోలీస్ మళ్ళీ రూమ్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ రూమ్లో సూచన తప్ప ఎవరు వెళ్ళలేరని తెలుస్తుంది. ఎంత అడిగినా చెప్పకపోతే సూచన హస్బెండ్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేస్తారు. అయినా ఏం ఉపయోగం ఉండదు. సూచన మ్యారేజ్ 2010లో వెంకటరతన్తో అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని ఒక కొడుకు పుడతాడు. కానీ వాళ్ళలో చాలా గొడవలు అవుతాయి. ఫైనలీ వాళ్ళు 2023లో డివోర్స్ కోసం కోర్టులో అప్లై చేస్తారు. వాళ్ళ డివోర్స్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. కానీ కొడుకు యొక్క కస్టడీ కండిషన్ ఉండే. సూచన కొడుకుని తన దగ్గర ఉంచుకుంటా అని అంటది. వెంకటరమణ్ కూడా తన దగ్గర ఉంచుకుంటా అని అంటాడు. సూచన వెంకటరమణ్ మధ్యలో చాలా గొడవలు అవుతాయి. సూచన కొడుకుని వెంకటరమణ్తో కలవనివ్వకపోతుండే. అయితే వెంకటరమణ్ కోర్టుకి వెళ్తాడు. కోర్ట్ వెంకటరమణ్ని ప్రతి సండే కొడుకుతో కలవడానికి అనుమతిస్తుంది. ఇంకా కోర్ట్ మంత్లీ 20,000 రూపీస్ సూచన సేత్ని ఇవ్వాలని అంటది. ఈ కోర్ట్ డిసిషన్ తర్వాత వెంకటరమణ్ తన కొడుకుతో ఒక సండే కలుస్తారు. కానీ సూచన మళ్ళీ కలవనివ్వలే. ఒకరోజు సూచన తన కొడుకుతో బెంగళూరు నుంచి గోవాకి వెళ్తుంది. 6th January 2024 రోజు సూచన గోవాది పెద్ద హోటల్లో ఎంటర్ చేస్తుంది. సూచన ఆ రోజే తన కొడుకుని చంపేస్తుంది. చంపి ఆమె డెడ్ బాడీతోనే ఉంటుందని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సూచనని పోలీస్ అరెస్ట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ సూచన అంతా హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యుండి, డాటా సైంటిస్ట్ అయ్యుండి కోపంలో తన కొడుకుని తానే చంపేసింది. కోపం అనేది మంచిదా? మీరే చెప్పండి.